లక్ష్మి పేదరాలు. ఆమె భర్త కూలి పనికి వెళ్లి ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుండి తన 5 ఏళ్ల కొడుకు చింటూనే ఆమె సర్వస్వం. లక్ష్మి ఊరిలో అంట్లు తోముతూ, ఇళ్లల్లో పనులు చేస్తూ ఆ పిల్లాడిని కంటికి రెప్పలా చూసుకునేది. ఆమె పేదరికాన్ని చూసి అందరూ జాలిపడేవారే. కాని ఒకరోజు ఆమె చేసిన పనికి ఊరంతా చీత్కరించుకుంది. ఆ రోజు మధ్యాహ్నం ఒక ఖరీదైన నల్లటి కారు లక్ష్మి ఇంటి ముందు ఆగింది. అందులో నుండి ఒక కోటీశ్వరుడు దిగి లక్ష్మితో ఏదో రహస్యంగా మాట్లాడాడు. కొద్దిసేపటికే లక్ష్మి తన కొడుకు చింటూని ఆ వ్యక్తికి అప్పగించి అతని దగ్గర నుండి కొన్ని డబ్బు కట్టలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఆ పిల్లాడు అమ్మా వద్దు, నన్ను వదిలి వెళ్ళకు, నన్ను అమ్మకు అని ఏడుస్తున్నా ఆమె కనీసం వెనక్కి తిరిగి చూడలేదు. సరే కదా, కారు తలుపులు మూసి గట్టిగా వేయమని సైగ చేసింది. ఇది చూసిన పక్కింటి వాళ్ళు, ఊరి పెద్దలు లక్ష్మి దగ్గరికి వచ్చి చిచి, డబ్బు కోసం కన్న బిడ్డను నమ్ముకుంటావా రాక్షసి అని ఆమెను నడి రోడ్డుపైన నిలదీశారు. లక్ష్మి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక రాయిలా నిలబడిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు, కేవలం ఒక మొండితనం మాత్రమే కనిపిస్తోంది. ఊరంతా ఆమెపై ఉమ్మివేసింది. నీలాంటి తల్లి ఉండడం ఈ ఊరికే అవమానం అని శాపనార్థాలు పెట్టారు. ఆ 6 గంటల ఒప్పందం కోసం లక్ష్మి తన మాతృత్వాన్ని తాకట్టు పెట్టిందని అందరూ నిశ్చయించుకున్నారు. చింటూ ఆ కోటీశ్వరుడి కారులో వెళ్తూ ఏడుస్తూ ఉంటే లక్ష్మి తన ఇంటి తలుపులు గడియ పెట్టుకొని లోపలే ఉండిపోయింది. గంటలు గడుస్తున్నాయి. ఊరిలో ఎక్కడ చూసినా లక్ష్మి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఆమెను సంఘ బహిష్కరణ చేయాలని కొందరు తీర్మానం కూడా చేశారు. గడియార ముళ్ళు కదులుతూ ఉంటే లక్ష్మి గుండె వేగం పెరుగుతోంది. ఆమె ఆ గదిలో ప్రశాంతంగా లేదు. లోపల పిచ్చిదానిలా అటూ ఇటూ తిరుగుతుంది. బయట జనం ఆ కోటీశ్వరుడు ఆ పిల్లాడిని ఏం చేస్తాడో ఏమో, కిడ్నీలు తీసేస్తాడా లేక బలి ఇస్తాడా అని రకరకాల భయానకమైన పుకార్లు పుట్టించారు. లక్ష్మికి ఆ మాటలు వినిపిస్తున్నా ఆమె మౌనంగానే ఉంది. ఆమె కడుపుకోత ఆమెకు మాత్రమే తెలుసు. ఆ పిల్లాడు తిన్నాడో లేదో, ఏడుస్తున్నాడో ఆపేశాడో అని ఆమె ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కానీ ఆమె వేసిన అడుగు వెనక్కి తీయలేదు. కోటీశ్వరుడి బంగ్లాలో చింటూ పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఆ కారు అద్దాలు కూడా నల్లగా ఉండడంతో లోపల ఏం జరుగుతుందో ఎవరూ చూడలేకపోయారు ఆ కారు వెళ్ళేటప్పుడు. లక్ష్మి అప్పుడప్పుడు కిటికీలో నుంచి బయట ఆకాశం వైపు చూస్తూ ఏదో మొక్కుకుంటోంది. ఆమె ముఖం పాలిపోయి ఉంది. ఊరి జనం ఆమె ఇంటి ముందు చేరి నిరసన తెలుపుతున్నారు. కానీ ఆమె తలుపు తీయలేదు. ఆ 6 గంటల సమయం ఒక 6 యుగాల్లాగా అనిపిస్తోంది లక్ష్మికి. ఆ పిల్లాడిని అమ్మేయడానికి ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. లోకం తిట్టినా, కాలం వెక్కిరించినా లక్ష్మి మాత్రం ఆ 6 గంటల ఒప్పందానికి కట్టుబడి ఉంది. సరిగ్గా 6 గంటల సమయం పూర్తయింది. ఊరి చివర నుండి అదే నల్లటి కారు నెమ్మదిగా లక్ష్మి ఇంటి వైపు రావడం కనిపించింది. ఊరి జనం అందరూ ఆ కారును చుట్టుముట్టారు. పోలీసులు కూడా అప్పటికే అక్కడికి చేరుకున్నారు. కారు తలుపు తెరుచుకుంది. అందులో నుండి చింటూ క్షేమంగా బయటకు దిగాడు. కానీ అతని ముఖంలో భయం లేదు. ఒక వింతైన ప్రశాంతత ఉంది. చింటూ చేతిలో ఒక పాత చర్మపు బ్యాగ్ ఉంది. అది చాలా బరువుగా కనిపిస్తుంది. లక్ష్మి పరుగున వచ్చి తన కొడుకుని హత్తుకుంటుంది అనుకున్నారు. కానీ ఆమె గడప దగ్గరే ఆగిపోయింది. చింటూ ఆ బ్యాగ్ని గట్టిగా పట్టుకుని తన తల్లి వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ కోటీశ్వరుడు కారు దిగి లక్ష్మి దగ్గరికి వచ్చి ఆమెకు నమస్కారం చేశాడు. అది చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. నువ్వు చేసిన త్యాగానికి ఈ లోకం నిన్ను క్షమించదు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం నువ్వు నీ పరువును పణంగా పెట్టావు అని అతను అన్నాడు. ఆ మాటలకు అర్థం ఎవరికీ తెలియలేదు. అందరి కళ్ళు చింటూ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ మీదనే ఉన్నాయి. ఆ బ్యాగ్లో డబ్బు ఉందా లేక ఇంకేదైనా ఉందా అని జనం గుసగుసలాడుకుంటూ ఉన్నారు. లక్ష్మి మెల్లగా చింటూ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ని అందుకుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆ బ్యాగ్ తెరవడానికి ఆమెకు ధైర్యం అస్సలు సరిపోవడమే లేదు. చివరకు ఊరి పెద్దల సమక్షంలో లక్ష్మి ఆ బ్యాగ్ జిప్పును మెల్లగా తెరిచింది. ఆ బ్యాగ్ లోపల ఉన్నది చూసి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. కొందరు భయంతో వెనక్కి తగ్గారు. ఆ బ్యాగ్లో ఉన్నది డబ్బు కాదు, బంగారం కాదు. అందులో రక్తం తడిసిన ఒక చిన్నారి బట్టలు, ఒక విరిగిన గాజు ముక్క మరియు ఒక డైరీ ఉన్నాయి. ఆ డైరీని తెరిచి పెద్దగా చదవడం మొదలుపెట్టారు. అందులో ఆ కోటీశ్వరుడి కొడుకు గురించి ఉంది. ఆ కోటీశ్వరుడికి కూడా చింటూలాగే ఒక కొడుకు ఉండేవాడు. కానీ సరిగ్గా 7 ఏడాది క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో ఆ బాబు చనిపోయాడు.
చనిపోయే ముందు ఆ బాబు చింటూ లాంటి బట్టలే వేసుకున్నాడు. సరిగ్గా చింటూలాగే ఉండేవాడు. ఆ బాబు తల్లి తన కొడుకు చనిపోయాడనే నిజాన్ని తట్టుకోలేక పిచ్చిది అయిపోయింది. ఆమె ప్రాణం పోయే స్థితికి చేరుకుంది. ఆమె చనిపోయే ముందు తన కొడుకును ఒక్కసారి చూడాలని తపిస్తోంది. తన కొడుకు తిరిగి వచ్చాడని నమ్మితేనే ఆమె ప్రాణం నిలుస్తుందని డాక్టర్లు చెప్పారు. అందుకే ఆ కోటీశ్వరుడు లక్ష్మిని వేడుకున్నాడు. కేవలం 6 గంటల పాటు చింటూని తన కొడుకులా తన భార్య దగ్గరికి పంపమని. ఆ తల్లి ప్రాణం కాపాడడం కోసం చింటూని తన కొడుకుగా నటించమని పంపింది లక్ష్మి. ఆ బ్యాగ్‌లో ఉన్నది ఆ చనిపోయిన బాబు జ్ఞాపకాలు. మరియు ఆ కోటీశ్వరుడి భార్య చింటూకు ఇచ్చిన దీవెనలు. అసలు విషయం తెలిసాక ఊరి జనం కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. లక్ష్మిని ఏ నోటితో అయితే తిట్టారో అదే నోటితో ఆమెను దేవతలా పూజించారు. ఆ కోటీశ్వరుడు కన్నీళ్లతో ఇలా చెప్పాడు. లక్ష్మి గారు, నా భార్య చింటూని చూడగానే తన కొడుకు వచ్చాడనుకుని కడుపు నిండా అన్నం తిని ప్రశాంతంగా కన్నుమూసింది. ఒక చనిపోయే తల్లి ఆఖరి కోరిక తీర్చడానికి మీరు మీ కొడుకుని పంపారు అని. ఆ డబ్బు కట్టలు లక్ష్మి తీసుకోలేదు. తన కొడుకు వేరొక తల్లికి ఆఖరి నిమిషంలో శాంతిని ఇచ్చాడనే తృప్తి ఆమెకు చాలని చెప్పింది. ఆ బ్యాగ్‌లో ఆ డైరీతో పాటు ఆ కోటీశ్వరుడు రాసిన ఒక వీలునామా కూడా ఉంది. అందులో చింటూ పేరు మీద ఒక పెద్ద ఆస్పత్రి మరియు స్కూల్ కట్టించడానికి కావలసిన ఆస్తిని రాశాడు. లక్ష్మి తన కొడుకుని అమ్మలేదు. ఒక తల్లి ప్రాణం కాపాడడం కోసం తన మాతృత్వాన్ని ఒక సేవగా మార్చింది. ఆ 6 గంటలు లక్ష్మి పడిన నరకం, ఆమెపై పడిన నిందలు అన్నీ ఆ ఒక్క నిజంతో కొట్టుకుపోయాయి. చింటూ తన తల్లిని హత్తుకొని, అమ్మా, ఆవిడ నన్ను చూసి చాలా సంతోషపడింది అని చెప్పినప్పుడు లక్ష్మి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఊరంతా లక్ష్మికి క్షమాపణలు కోరారు. లోకానికి ఆమె ఒక పేదరాలు కావచ్చును, కానీ మనసులో ఆమె ఒక మహారాణి అని నిరూపించుకుంది. ఆ రోజు నుండి ఆ గ్రామంలో లక్ష్మి పేరు ఒక త్యాగానికి నిదర్శనంగా నిలిచిపోయింది. ఆ బ్యాగ్‌లోని రహస్యం ఒక తల్లి ప్రేమను, మరో తల్లి ఆవేదనను కలిపి వంతెనలా మిగిలిపోయింది.